హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇది వచ్చేసి మేమైతే ఇప్పుడు సరదాగా మా ఫ్యామిలీతో ఉబ్బలమడుగు వాటర్ ఫాల్కి అయితే వెళ్ళామండి. వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడైతే ఇది ఏ రూట్లో వెళ్తున్నాము అనేది రోడ్ అయితే ఇది కాదండి, మెయిన్ రోడ్ అయితే ఇది కాదు. కాకపోతే మేమేమంటే ఇక్కడ నుంచి గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్ళాము. గూగుల్ ఏ దారి చూపిస్తే అలా వెళ్ళిపోయామన్నమాట. ఇదైతే షార్ట్ కట్ అండి, కానీ బాగానే ఉంది. కాకపోతే వెహికల్స్ బట్టి వెళ్తే బాగుండేది అనిపించింది. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాం. ఇదే అండి ఉబ్బలమడుగు ఎంట్రన్స్. ఇటు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే మెయిన్ రోడ్డు బాగుందండి. అసలు సిమెంట్ రోడ్డు, అసలు తార్ రోడ్డు ఎక్సలెంట్గా ఉంది. కానీ మేమైతే కొంచెం గూగుల్ని ఫాలో అయిపోయి వచ్చేసాం కాబట్టి అలా రోడ్డు అయితే మట్టి రోడ్లో వచ్చాము. మట్టి రోడ్డు కూడా చాలా బాగుందండి. అటు సైడ్ కంపలు కానీ లేకపోతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, రెడ్గా అసలు ఎర్రమట్టి అలా ఉండిందనమాట. కారుకు అయితే 500 తీసుకున్నారండి ఎంట్రీ టికెట్టు. ఒక మనిషికి అయితే 30 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఎక్కడెక్కడ ఏ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అనేది ఇక్కడ రాసున్నారు. కావాలంటే చూడండి. మన తలకోన, మూలకోన, ఉబ్బలమడుగు, తర్వాత మామండూరు, అట్లా వాటర్ ఫాల్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది, ఏ ఏరియాలో ఉన్నాయి అనేది అక్కడ రాశారు. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్ళండి. నాకైతే ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్ అయితే అంత కంఫర్ట్గా అనిపించలేదండి. ఎందుకంటే మేము కార్కి ఇదిగో అక్కడ చూపిస్తున్నారు కదా, కార్కి 500 తీసుకొని ఎంట్రీ టికెట్ లోపలికి వెళ్ళినా కానీ జస్ట్ కొంచెమే ముందుకెళ్ళామండి. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అంతా ముందుకెళ్ళాము. ఈ ఎంట్రీ టికెట్లో నుంచి ఒక 1/2 కిలోమీటర్ అనేది ముందుకెళ్ళాము అంతేను. మళ్ళీ ఇంకా అక్కడ పార్కింగ్ అనేది చేసేసి ఇంకా లోపలికి ఒక 2 కిలోమీటర్స్ దాకా నడిచాము. 2 కిలోమీటర్స్ నడిచినా కానీ మాకైతే వాటర్ ఏమంత కంఫర్ట్గా అనిపించలేదు. దీనికన్నా మామండూరు వాటర్ ఫాల్ ఫుల్ ఎక్సలెంట్గా ఉంటుందండి. కాకపోతే రెడ్గా చూడండి ఎలా ఉంది. నేను ఇందాక టికెట్ 30 రూపీస్ అని చెప్పాను కదా, కాదంటండి. కిడ్స్కి అయితే 30 అంట, పెద్దవాళ్ళకైతే 50 అంట. తర్వాత తెలిసింది నాకు, మా ఆయన చెప్తున్నారు. కిడ్స్కి అయితే 30, పెద్దవాళ్ళకైతే 50 అంట. కార్కి అయితే 500 ఎంట్రీ. అదన్నమాట. ఇదిగోండి వైట్ కార్స్ అయితే వస్తున్నాయి. ఈ రెడ్ మట్టిలో వైట్ కార్స్ రావడము ఫుల్ రెడ్గా అయిపోయినాయి. వైట్ కార్స్ కాస్త రెడ్ కార్ అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ వచ్చిన తర్వాత వాటర్ సర్వీస్ చేయించుకున్నాంలేండి మేము కూడా, ఇంకా తప్పదు కదా. అంత రెడ్ మట్టిలో వెళ్ళాము. కాకపోతే మేము ఇంటికాడ మ్యాక్సిమం బయలుదేరిందే 10:30, 11 అట్లా అయిపోయింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తామని. ఏదో సడన్గా అలాగా వెళ్ళిపోయాము. ఇక్కడే ఆ టైం అయింది. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకా అక్కడికి వెళ్ళే ముందుకి మ్యాక్సిమము 11:30 అరౌండ్ 1 దాకా అయిపోయినట్టుంది. సరే ఇంకా ఫుడ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా ఏం చేస్తాం, పోవడం వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోయాము. వాటర్లో బాగా ఆడుకొని ఉన్న దాంట్లోనే ఆడుకొని తర్వాత బయటికి 4:30కి అట్లా బయటకు వచ్చామండి. ఫస్ట్ అయితే మేము ఏమనుకున్నామంటే ఏందమ్మా ఎవ్వరు లేరు, మేమేనేమో, చాలా భయంగా ఉంది అనిపించింది. అక్కడ కార్స్ పార్కింగ్ చూసిన తర్వాత అర్థమైందండి, చాలా వరకు ఉన్నారు అని. ఇదిగోండి ట్రెక్కింగ్ చేస్తున్నాం అన్నమాట. కాకపోతే చాలా వరకు ఉన్నారండి మనుషులు అయితే. ఇదైతే మేమైతే ట్రెక్కింగ్ చేస్తున్నాం, ఇంకా నడుచుకొని అలా వెళ్తున్నాం అన్నమాట. మా బాబు చూడండి, మనిషికి ఒక వాటర్ బాటిల్ అయితే పట్టుకున్నాం. ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. అలా వాటర్లో మునిగేటప్పుడు ఫుడ్ ఎందుకు లేనేసి ఫుడ్ అయితే తీసుకెళ్ళలేదు, కార్లోనే పెట్టేసి అలా వెళ్ళిపోయాము నడుచుకొని. వాటర్ బాటిల్ అయితే ఒక్కొక్కటి, తర్వాత కూలింగ్ వాటర్ క్యాన్ అనేది క్యారీ చేసామన్నమాట మేము. ఇంకా అట్లా మా బాబు వెళ్తూ ఉన్నాడు. ఇంకా మా ఆయన కూడా నన్ను ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతాడండి. నేనేమో అలా వీడియో తీసుకుంటా ఉన్నాను కదా, మా ఆయన అంటే నన్ను ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతాడు. చూడండి అదిగో వచ్చేసాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా అని. చాలా దగ్గరలో చూసామండి. మేము కార్ పార్క్ చేసిన కార్ నుంచి ఒక 2.5 కిలోమీటర్ అట్ట ముందుకు వెళ్ళాం కానీ అంత బాగా ఏమనిపించలేదు.
నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూశానండి, చాలా బాగా చూపిస్తూ ఉంటే భలే ఉంది అనుకొని వెళ్ళాను. కానీ మేము వెళ్ళిన 2.5 కిలోమీటర్ కాకుండా ఇంకో 3 కిలోమీటర్స్ పైకి వెళ్తే అంట అక్కడ నుంచి వాటర్ పడుతుందంట. అక్కడ కూడా అంత ఫ్లో అయితే లేదంట. మేము కనుక్కున్నాము, ఒకవేళ ఫ్లో ఉంటే ముందుకు వెళ్దాము అనేసి. వెళ్ళేసి వచ్చే వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ కూడా అంత ఫ్లో ఏం లేదమ్మా, జస్ట్ ఊరికే మోకాళ్ళ వరకు కూడా రావంట నీళ్ళు. ఇంకా మరి ఇప్పటికే 2.5 నడిచాము, ఇంకా 3 నడిసే గుందికి మా ఎనర్జీ మొత్తం పోతుంది, ఇంకెందుకులే అనేసి అక్కడే దొరికిన దగ్గరే ఇంకా ఎంజాయ్ చేసుకునేసి చాలే మనకి ఇక్కడికే, మనకి మామండూరే కంఫర్ట్గా ఉంటుంది అనిపించింది. అలా అయితే ఇంకా నడుచుకొని వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళిన తర్వాత చూస్తున్నారా, పోతూనే ఉన్నాం. మీకు వీడియో అక్కడక్కడ పెట్టానులేండి, అక్కడికే మా ఎనర్జీ అయిపోతుంది. అమ్మ ఆకలేస్తుంది అంటున్నారు మా ఆయన. అప్పుడే నడిచే గుదికి అందరికీ ఆకలి అనిపించింది. ఇంకా సర్లే అనేసి మేము అక్కడికి చేరుకునే గుందుకే బాగా 2:30 అట్లా అయిపోయింది. వాటర్ దగ్గరికి చేరుకునేసరికి ఇంకా కాసేపు అట్లా ఆడుకొని మళ్ళీ 4:30కి అంతా బయటకు వచ్చేసాము వాటర్లో నుంచి. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా మళ్ళీ తినేసి ఇంకా బయలుదేరి వచ్చేసామండి. అట్లా అయిందనమాట మా ముబ్బలమడుగు వాటర్ ఫాల్ స్టోరీ. ఇదిగో మా పాప, మా ఆయన. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, షార్ట్ వీడియో అప్డేట్ చేశాను, పిక్స్ అప్డేట్ చేశాను కాబట్టి ఆల్రెడీ వాటర్ ఫాల్ది చూసే ఉంటారు. లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయలేదు. మెయిన్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాటర్ అనేది కంపల్సరీ క్యారీ చేయండి. అక్కడ వాటర్ అయితే అంత బాగాలేవు, మీరైతే వాటర్ తీసుకొని వెళ్ళండి. ఫుడ్ కూడా తీసుకొని వెళ్తేనే బెటర్ అండి, ఎందుకంటే అక్కడ ఏమి హోటల్ ఏం లేదు. ఉంది కానీ చిన్న హోటల్ అంటే హోటల్ కాదు అది, జస్ట్ ఊరికే ఏమంటారు లేస్ ప్యాకెట్ అట్లాంటివి దొరుకుతాయి, కురుకురే ప్యాకెట్లు అట్లాంటివి దొరుకుతాయి. అవి తిని కడుపు నింపుకోలేం కాబట్టి మీరు ఇంట్లో నుంచి అయితే తీసుకోండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. వాయిస్ ఉన్నాయి ఇక్కడ. మేమైతే మామండూరు వాటర్ ఫాల్కి వచ్చాం. ట్రెక్కింగ్ చేస్తాం. అక్కడ మామండూరు అని చెప్పాను కానీ మామండూరు కాదు, ఉబ్బలమడుగు కదా. ఉబ్బలమడుగు, సారీ ఉబ్బలమడుగు. నేను బై మిస్టేక్ మామండూరు అన్న. కాదండి, వెనకైతే మాట్లాడుతూ ఉన్నారు. సైడ్ చూడండి, వ్యూ చూడండి వెనకాల బాగుందా. మా చెల్లి చెప్తుంది నాకు గస కూడా బాగుందంట. మా మమ్మీ లక్ష్మీ మమ్మీ, మీకు అందరికీ తెలిసే ఉంటుంది లక్ష్మీ. తనే లక్ష్మి అని ఎవరైనా గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేసిన వాళ్ళు గుర్తుపడతారా? చూద్దాం. ఫుల్ గస్ వచ్చేస్తుందండి, నేనేం మాట్లాడుతున్నాను అర్థం కాలేదు. అదన్నమాట. ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం. తీసుకోలేదండి ఎందుకంటే నెట్వర్క్ రాలేదు. అది మా మమ్మీ అండి, నా మీద అతి జాగ్రత్త చూపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అట్లా ఏం చేయలేము, భరించాలి, తప్పదు. వాళ్ళు కనపడకూడదు కాబట్టి ఇలా పడుతుంది. ఫుల్ రాళ్ళు చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది కదా. ఎండ అయితే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉందండి ఎండ మాత్రం. చూస్తున్నారా, వాళ్ళైతే వీడియోలో కనపడదు కాబట్టి నేను వాళ్ళని చూపించట్లేదు. చూసారా ఇలా ఉంది పరిస్థితి. ఎండలో అయితే ట్రెక్కింగ్ చేస్తున్నాం మేము. అదన్నమాట విషయం. సరే అండి, ఇంతవరకు ఓపిక్గా వీడియో చూసి కామెంట్ చేయండి. ఓపిక్గా వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి. అలానే చిన్ను టాక్స్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.